ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సురేష్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే రెడ్డి గారు, యూ కెన్ గో. సార్ కూర్చోండి సార్. వాళ్ళక్కడ నన్ను చేతగానే వాడిని చేసి నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్స్గా ఏసీ రూమ్లో కూర్చొని మీటింగ్ ఇలా. మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి. రేపటి నుంచి ఆ నక్సలైట్లకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. కొత్త ఎస్ఐ పళని అప్పన్. ఏదోటి చేయండి త్వరగా. ఏంది హీరోస్వామి ఏమని చెప్పినాడా? లేదు సార్. చాలా సిన్సియర్ అనుకుంటున్నా. అవును సార్. మన సిన్సియారిటీ కూడా చూపియాలి కదా. ఇక్కడున్న పెనుపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండకారణ్యంలో ఆ నక్సల్కి ఇంచుంచు పట్టుంది సార్. వాళ్ళ కనసైగల్లో ఇదంతా జరుగుతుంది సార్. ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సార్. స్ట్రాంగ్ ఇన్ఫార్మర్సా? అదేందో చూడండి. కేసు ఫైల్ చేయమంటావా? ఏంటి గొడవ సార్? గంజా కేసులో దొరికాడు సార్. నాకేం సంబంధం లేదు సార్. పోలీసులు నన్ను ఇరికిస్తున్నారు సార్. ఏందా గోలా? సార్, మన పోలీస్ చెకింగ్ లో ఆటోలో గంజాయి దొరికిందండి సార్. ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. గంజాయా? లోనికి పిలవండి. మీరు బాండి. హీరోస్వామి గారు సార్. కూకో. నీ పేరేంది? రాజప్ప సార్. కూకో. ఎవరు? లంకపురం సార్. కూకో కూకో కూకో. ఏం చేస్తా అంటావు? ఆటో డ్రైవర్ని సార్. కూకో. నీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలనికా? వయసులో పెద్దోడిని, పోలీసోడిని, నాకు ఒకే విషయం 10 మార్లు చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? కూకో. సో నీకే అది తెలవదంట? అవును సార్, నాకే సంబంధం లేదు. సో నువ్వు లేత గంజాయి తోటలు తిరుగుండావు. హీరోస్వామి, ఈ లోనికి తోలకపోయి ఏం చెయ్యాలనో చెప్పు. వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్. ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ బొర మీద ఈ బటన్ నొక్కు, మాకు సిగ్నల్ వస్తుంది. 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. జాగ్రత్త. అలాగే అండి. తేడా వస్తే తెలుసుగా. ఎవరా నువ్వు? అన్నా, నా గొర్రెలు తప్పోయన్నా, ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇటువైపు ఏం రాలేదు. పో. లేదన్నా, ఇటువైపే వచ్చాయన్నా. రాలేదని చెప్పానా? పో. రవి, ఏంటి మధ్య కనపట్ల? అన్నా అది అవునులే, అమ్మాయి గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు? నువ్వెలా ఉన్నావు అన్నా? ఏం బాగుంటాను రవి, మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరు ఎలా బాగుంటుంది, నేను ఎలా బాగుంటాను? వస్తారా? సార్, నగస్టార్ హోటల్లో నక్సల్ ఇన్ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్.
అన్న ఈ క్యాప్ నాకు సూట్ అయింది, ఈ డ్రెస్ నీకు సూట్ అయింది అన్న. తమ్ముడు ఏదేమైనా అన్నయ్య ఆ గెటప్లో నీ పేరేంద్రా? సార్ థాంక్యూరా పొట్టిగా. ఏదేమైనా సార్ ఆయనకి ఏం తెలియదు అన్నయ్య గెటప్ నాకు సూట్ అయినట్టుగా ఎవరు సార్ నాకేం తెలియదు. వీరాస్వామి వీక్ ఇన్ఫార్మర్ దొరికిపోయినాడు. నాకేం తెలియదు సార్ 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 ఏమేం సార్? రేయ్ ఎవడ్రా నువ్వు? మనోడి సార్ గుండుగాడు విన్నాడంటే సార్ నమస్తే సార్. మామూలుగా ఇక్కడ సార్ పోలీసులు పర్మిషన్ లేదండి. నేను ఇక్కడ లేను. ఇక్కడ ఎవరు లేరు సార్. యా స్టేషన్ లో నీదే? అంటే అదండి ఇది అన్నయ్య రామ్ పరశురామ్ చిరంజీవి గారు. తీరా సార్ చేంజ్ ఉంది సార్ నోట్. బటన్ వేస్తే ఆయన అన్నయ్యాలా లేకపోతే నేనే వెయ్యాలా? కరెక్టే సార్. తోట తీస్తారా రే? ఏం సార్ ఈ పలైన పనిగడ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. వీరాస్వామి యాదైనా చెప్పినారా? చెప్పట్లేదు సార్. చెప్పలేదా? ఓ టీ చెప్పు. టీ అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా. దాహం వేస్తోందా? నీ దాహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా? ఇస్తావా? రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నామన్నా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? మన దళ సభ్యుల్ని ఇన్ఫార్మర్స్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. మన జీవితాన్ని పనంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ఎన్కౌంటర్స్ ఏంటన్నా? రవి, ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు. చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది. కంగారు పడకు రవి. ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు. మాతో పట్రా అన్నా. పద. వీరాస్వామి, ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరంగిరిలో నక్సలైట్ లేకుండా చేస్తాను. మీరు నక్సల్స్ని ఎన్కౌంటర్ చేస్తానన్న న్యూస్ నిజమేనా? అందరూ రిమాండ్లో ఉన్నారు. సింగన్న ఎన్ని రోజుల్లో పట్టుకోబోతున్నారు? వీరాస్వామి, ఎన్ని రోజుల్లో పట్టుకుంటారంటే దానికి ఏమన్నా ముహూర్తం ఉంటుందా? పట్టుకున్నాక చెప్తానులే. శ్రీరామగిరి గ్రామ అడవుల్లో జరిగిన కోంబింగ్ ఆపరేషన్ లో దొరికిన నక్సల్స్ ని రిమాండ్ కు తరలిస్తున్నామని ఎస్ఐ పళనియప్పన్ తెలిపారు. మిగిలిన నక్సల్స్ ని కూడా త్వరలోనే పట్టుకుంటామని, అక్కడ సింగన్న దళమే లేకుండా చేస్తామని చెప్పారు. ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరంగిరిలో నక్సలైట్ లేకుండా చేస్తాను.
లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. న్యూ రిక్రూట్మెంట్ కోసం కుర్రాళ్ళు వచ్చారు. పిలు. రండి. ఏం చదువుకున్నావు? ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఎంఎస్సీ ఫిజిక్స్. హలో బాబాయ్, నేను. అమ్మా శిరీష, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను బాబాయ్. నేను ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి మాట చెప్పావమ్మా. బట్ వన్ కండిషన్. ఏంటమ్మా? అది నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్తాను. సరేరా, రేపు ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే బాబాయ్. ఏమైంది నీకు? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు? తప్పదు స్వప్న. రవి కోసం ఇది చెయ్యాలి. ఈ ఎన్కౌంటర్స్ ఆపకపోతే రవికి ప్రమాదం. నేను ఎలక్షన్స్లో నిలబడతానంటే వాళ్ళు ఎన్కౌంటర్స్ ఖచ్చితంగా ఆపుతారు. అదెలా? నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఉండుంటే ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుండేవి. రేపు బాబాయ్ని కలుస్తాను. స్వామి, రవి దగ్గరికి పోనీ. రవి, రవి, రవి. రవణ లేడు మేడం. రవి ఎక్కడా? రవణను కలవక చాలా రోజులైంది. రవి నువ్వు కలిస్తే ఇదివ్వు. సరే మేడం. వద్దమ్మా. రామా శిరీష, రా. ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. దా కూర్చో. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఎవరి వైపు నుంచి జరిగినా హింస మంచిది కాదు. మీరుండి కూడా ఇలా జరగడం ఏం బాలేదు. ఇప్పుడు జరుగుతున్నది కొన్ని రోజులు ఆపించండి. ఏది జరిగినా యాజ్ పర్ లా జరగాలి. ఏ సార్, అర్జెంటుగా పళ్ళని రమ్మను. సరే సార్. కారంతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి కామ్రేడ్. అలాగే కామ్రేడ్. నమస్కారం సార్. పళ్ళని పిలిచారంట? అది ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్స్ అన్ని కొంతకాలం ఆపండి సార్. ఓకే సార్. మా శిరీష, ఈయన పళ్ళని కొత్త ఎస్ఐ. నమస్తే మేడం. నమస్తే. పళ్ళని సార్. అమ్మాయి ఎలక్షన్ నిలబడుతుంది. టైట్ సెక్యూరిటీ ఇవ్వండి. జాగ్రత్త సార్. ఏం జరిగిందో నీదే బాధ్యత. అలాగే సార్. టైం అవుతుంది. వెళ్దాం పద. మేడం, మీరు మన ఊరికి వస్తే నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను. పళ్ళని సార్. ఎలక్షన్స్ అయ్యేంతవరకే. సరే. ఎస్పీ గారితో నేను మారుతా. అలాగే. వస్తానమ్మా, జాగ్రత్త. మేడం పదండి. రండి మేడం, కూర్చోండి. పదవీరా స్వామి. ఏమైందిరా? రోడ్డు పని జరుగుతుంది సార్. ఇడిపోని. బండాపు సార్. ఎందుకో? మేడం గారు కారు ఆగినట్టుంది సార్. ఏమైంది స్వామి? ఏమోనమ్మా తెలియట్లేదు. దిగి చూస్తా. అమ్మా, ఫ్యాన్ బెల్ట్ దిగిపోయిందమ్మా. ఏమైనా అది?
బెల్ట్ తెగిపోయింది సార్. శిరీష గారు ఇప్పటికే లేట్ అయిపోయినది, మనం జీప్లో పోదాం రండి. నిమిషాల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు కామ్రేడ్. రవి వెళ్ళి చూడు. తీసుకో రవి. నాకొద్దు. తిన్ రవి, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? నాకొద్దు. అక్కడ పెట్టేసి తిను. తినకపోతే చస్తావు. నేను చచ్చిపోయినా బాగుండేదన్నా. చేతకానాడు పిరుకోడు మాత్రమే ఏడుస్తూ కూర్చుంటాడు. నువ్వు ఏడుస్తూ పిరుకోడని ప్రూవ్ చేయొద్దు. జరిగే యుద్ధాన్ని ఆపేసి అడవి మధ్యలో భౌతికత చెప్పడానికి నేను కృష్ణుడు కాదు, నువ్వు అర్జునుడివి కాదు. మన విప్లవకారులం రవి. మనకి డ్యూటీస్ తప్ప ఎమోషన్స్ ఉండకూడదు. ఈ చేతులు అయ్యా నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఏడ్చే వాళ్ళ కన్నీళ్ళు తుడడానికి, మనకి మనం ఓదార్చుకోవడం కోసం కాదు. ఎన్నిసార్లు గాయపడినా సైనికుడు వెళ్లాల్సింది యుద్ధానికి. సిద్ధంగా ఉండు.
సెబాస్టియన్, గ్రేహౌండ్స్ కమాండర్. డీజీపీ రికమెండేషన్ అంటే చాలా పవర్ఫుల్ అని మీ ఉద్దేశం, కానీ వాడు మీకంటే ప్రతిదానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. పావురం కోసం వల వేయాలి, చేపల కోసం గాలం వేయాలి. సింగన్న కోసం నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. విని విని విసిగిపోయాను. రిజల్ట్స్ చూపించి మాట్లాడండి. సార్, ఏమైపోయావన్నా ఇన్ని రోజులు? అసలు ఎలా ఉన్నావన్నా? కాఫీ ఇస్తావా? తెస్తాను. ఇదిగో అన్న. అన్నా, శిరీష గారు నీకేమనేది ఇచ్చారన్నా. శిరీష నా కోసం ఇక్కడికి వచ్చిందా? అవునన్నా, చనిపోయే ముందు ఇక్కడికి వచ్చారన్నా. దేవత లాంటి మనిషి అనవసరంగా చంపేశారన్నా. పేషెంట్ లేచాడు. అన్నా అన్నా ఎక్కడికన్నా? నా పనుంది, ఆగురా. అన్నా రే ఆగు. అన్నా అన్నా
నక్సల్ నాయకుడు సింగన్న లొంగుబాటు ఎంతో కాలంగా శ్రీరామగిరి చుట్టుపక్కల పోలీసులని తీవ్ర ఆందోళనకు గురి చేసిన ప్రజా ప్రతిఘటన దళ నాయకుడు సింగన్న నేడు గ్రేహౌండ్ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. తన తదుపరి కార్యాచరణ త్వరలో వెల్లడిస్తానని సింగన్న చెప్పారు. సింగన్న సుదీర్ఘ పోరాటం నుంచి అకస్మాత్తుగా జనజీవన స్రవంతిలో కలవడానికి కారణం ఇంకా తెలియాల్సి స్ట్రాటజీ గురించి చెబుతుంటే నేను ఏమో అనుకున్నా. 100 గొడ్లను తిన్న రాబందు గాలివానకే సచ్చిందట. ఆ గాలివాన పేరేంటి తెలుసా? సబాషియన్, సూపర్ సబాషియన్. ఒక్క సుక్క మనోళ్ళ రక్తం చెందకుండా నువ్వు అంత పెద్ద నక్సలైట్ ని పట్టుకున్నావంటే బా, నీ స్ట్రాటజీ మామూలు కదబ్బా. నాకు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోద్దు సార్. చేసాపో, తీసుకో, పోయేస్తా. సూపర్ అబ్బా, సూపర్. నువ్వు అన్న ఎక్కడ? నువ్వు సింగన్న మనిషివా? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. సింగన్న కోసం చేస్తావా? భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడా? జీవితం మీద రాసుంటే చెప్పరా? నాకు టైం లేదు. చెప్పను. నీ గొంతులో దిగిన మామూలు కత్తి కాదు, విషం పూసిన కత్తి. 2 నిమిషాల్లో నీ చావా బతుకో డిసైడ్ అయిపోతాయి. చెప్పు. చెప్తాను. శ్రీనివాస లాడ్జిలో నువ్వేంటి ఇక్కడ? సర్లే లోపల. ఏంట్రా ఇది? రవి, ఏమైందిరా? వచ్చి కట్లిప్పు. ఏమైందిరా నీకు? కట్లిప్పు. రే, ఆ పోలీసుకి లొంగిపోవటం, ప్రెస్ మీట్లో మాట్లాడటం అంతా నిజం అనుకుంటున్నావా? రే, అవంతా ఒక స్ట్రాటజీరా. యుద్ధంలో శత్రుబలు పెరిగినప్పుడు మనం మొండిగా ఎదురెళ్ళకూడదు. లొంగిపోయినట్టు నటించాలి. అది నిజంగా లొంగిపోవటం కాదురా, శత్రువుని ఏమార్చడం. నేను అదేరా చేశాను. అది నిజం అనుకోకు. ముందు కట్లిప్పు రవి. విప్లవంలో నష్టం అన్ని వైపు నుంచి వస్తుంది. నువ్వు నేను ఇంకా మిగిలి ఉన్నాం కదా, ఇంకొక దళాన్ని నిర్మితాం, విప్లవాన్ని కొనసాగిద్దాం. ముందు కట్లిప్పురా. ఏంట్రా
నువ్వు మాట్లాడిన ప్రతిసారి నాకు చప్పట్లు కొట్టాలనిపిస్తుంది అన్న. నువ్వు చెప్పేది నమ్మాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా నమ్మేవాడిని కానీ ఇది ఆపుతుంది. మతం మత్తు మందు లాంటిదన్నాడు కార్ల్ మార్క్స్. కానీ అంతకన్నా పెద్ద మత్తు మందు కమ్యూనిజం. ఆ కమ్యూనిజం మత్తులో నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి బలమైన సాక్ష్యం కావాలని నాకు అర్థమైంది. ఎలక్షన్ నుంచి విత్డ్రా అయ్యాక నేను నా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రే అర్జెంట్గా 25 లక్షలు కావాలరా. థ్యాంక్ యూ. చాలు. చాలు చలో అని చెప్పాను కదా, అర్థం కాదే? ఏవండి ఏవండి ఏమైంది స్వప్న? నేను గమనిస్తూనే ఉన్నాను, మీరు ప్రశాంతంగా లేరు. శిరీష, ఆయన బిజినెస్ చాలా ఇబ్బందిగా మారింది. బయట అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేశారు. వర్క్స్ అన్ని సగంలో ఆగిపోయాయి. కాంట్రాక్టర్స్కి బాగానే మిగులుతాయి కదా. ఆయన ఏదీ క్లియర్గా చెప్పరు. నేను మాట్లాడినా డబ్బులైతే నేను హెల్ప్ చేస్తాను. అన్నయ్య చెప్పమ్మా. మీరు డబ్బు గురించి ఏదో ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. అవునమ్మా, ఈ ఏజెన్సీ కాంట్రాక్టర్ బతికే ఇంత ఏది సాఫీగా ఉండదు. అన్ని వైపుల నుంచి అడ్డంకులే. ప్రజల ప్రయోజనం కోసం బిల్డింగ్లు బ్రిడ్జ్లు కట్టాలి, అడ్డమైన వాళ్ళకి లంచం ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నక్సల్స్ ఒకళ్ళు తయారయ్యారు. నా బ్రతుక్కి పని పూర్తయ్యేదాకా ఫండ్స్ రిలీజ్ చేయరు, వీళ్ళేమో పని చేయనివ్వరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నక్సల్సా? నక్సల్స్కి ఏంటి సంబంధం? అదే కదా సమస్య. బయట ప్రజల కోసం మేము ఉన్నామంటారు, లోపల ఎక్స్ట్రాషన్కి అలవాటు పడ్డారు. ఎవరు కరెక్ట్గా లేరమ్మా. ఎక్కడి వాళ్ళన్నయ్య? పినపాకం మండలం నక్సల్స్ 25 లక్షలు అడిగారు. హలో ధర్మ, ఆ సింగన దళం గురించి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే, ఓకే, బాయ్. నీతో పర్సనల్గా మాట్లాడాలి. బయటకెళ్ళు. చెప్పు. అన్నయ్య చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేసిన నన్ను సింగన్న దళం కిడ్నాప్ చేశారు. కానీ అక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని అన్నయ్య చనిపోయే ముందు తన దగ్గర డబ్బులు తీసుకోవడం గమనించాను. ఆ క్షణమే సింగన్న దళంపై నాకు అనుమానం వచ్చింది. I'll take care. భయపడ, మీ చంద్రుడు మనుషులు నన్నేం చేయకండి. కూర్చోబెట్టండి. మీకు కావాల్సింది దీంట్లో ఉంది. కాంట్రాక్టర్ డబ్బులు కదా, కొత్తగా ఉన్నాయి. వీళ్ళ అన్న మీదున్న ప్రేమ అభిమానం ముందు మన పోలీస్ లాఠీలు ఓడిపోయాయి. చంద్రన్ ఎన్కౌంటర్ ఎలాగూ పోతాడు. కానీ విచిత్రం ఏంటంటే వాడి భార్య నర్సమ్మ, కూతురు మమత, కొడుకు నరేష్ మరో ఎన్కౌంటర్లో పోవడం చాలా బ్యాడ్ న్యూస్. చెప్పు శిరీష, ఏం చేయమంటావు? నువ్వు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరి మాట వినవు కదా. హే దాస్ సార్, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ వద్దని చెప్పు. సరే సార్. తెలిసిన విషయం మళ్ళీ మళ్ళీ చదవాలంటే చాలా బోరింగ్. నేను చెప్తాను సార్, జరిగింది మొత్తం నేను చెప్తాను సార్.